కానీ మీకు చాలా మందికి తెలియదు, ఈరోజు నేను రివీల్ చేస్తున్నాను. ఎందుకంటే తమిళనాడు సంబంధించి విజయ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి విజయ్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే అనౌన్స్మెంట్ రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజుకి దళపతి తమిళనాడు సీఎం రోజు వరకు సాక్షి మీడియా కానీ సాక్షి న్యూస్ పేపర్ కానీ విజయ్ గారికి ఫుల్ గా సపోర్ట్, అంటే ఆయన ప్రజల కోసం పనిచేసి నిజాయితీగా వస్తున్నాడు కాబట్టి సాక్షి యాజమాన్యం కూడా ఆయనకి సహకరించిందని కూడా మేము మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొన్న సర్వేలు ఏమండి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఎలా చెప్తున్నారు అంటున్నా? నేను చెప్తానండి. అది కూడా ఇండియా టుడే సర్వే మీకు ఎప్పుడు ఇచ్చిందండి? 108 సీట్లని ఎప్పుడు చెప్పింది? మొన్న ఎగ్జిట్ పోల్ అప్పుడు చెప్పింది. ఏది యాక్సిస్ మై ఇండియానా? ఓకే, సాక్షి తమిళనాడు ఎడిషన్ పేపరు, సాక్షి తమిళనాడు ఎడిషన్, తమిళనాడు ఎడిషన్, చెన్నై ఎడిషన్, ఇది చెన్నై ఎడిషన్ తమిళనాడు 1 year బ్యాక్ చెప్పింది 105 సీట్లు విజయ్కి వస్తాయని. ఈ క్లిప్ ఉంటే ఒకసారి స్క్రీన్ పైన వేరా, ఈ పేపర్ క్లిప్ ఉంటే ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఇప్పుడు సందీప్ గారు చూపిస్తున్నదే మన దగ్గర ఉంటే వేయండి. ఎస్, మహిళల మద్దతు విజయ్కే, సర్వేతో వెలుగులోకి 37% ఓట్ బ్యాంకు అవకాశం. ఎప్పుడు 4/12/2024లో ఇచ్చినటువంటి వార్త. మీరు చూపిస్తున్నటువంటి పేపర్ క్లిప్ ఇప్పుడు ఇది తమిళనాడు చెన్నైకి సంబంధించినటువంటి ఎడిషన్లో వచ్చింది. విజయ్కు 105 సీట్లు. విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికల్లో 105 సీట్లలో గెలుపు ఖాయమన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా 3 నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయటపడ్డాయంటూ 13/5/2025 అంటే గత సంవత్సరం ఇదే నెల మే నెల 13వ తారీఖున ప్రచురించినటువంటి వార్త. చాలా బాగా చెప్పారండి. ఈ ఎలా ఇంత వేవ్ ఎలా ఉంది? సాధారణంగా ఎక్కడ ఎగ్జిట్ పోల్లో కనిపడలేదే ఈ వేవ్. ఎక్సలెంట్గా 105 సీట్లు అన్నారు, 108 వచ్చింది. అద్భుతంగా ఉంది కదా. నేను అది చెప్పాను, అదేనండి. నేను ఈ రోజు వరకు వెయిట్ చేశాను, నేను ఎప్పుడు చెప్దాం అనుకున్నాను సాక్షికి, కానీ ఈ రిజల్ట్ రావాలి, ఈ రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఓటింగ్ టైంలో పల్స్ పట్టడం వేరు, 1 year కింద పల్స్ పట్టారు సాక్షి. కాబట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞత సాక్షి యజమానికి తెలుపుకోవాలి. అంతేకాకుండా పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ 700 పైచిలుకు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కవరేజ్ చేశారు సాక్షి వాళ్ళు. మన విజయ్ సార్ గారి టీవీకి కానీ మనస్ఫూర్తిగా టీవీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయ్ గారు ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో చాలా బలమైన శక్తిగా ఇంకా రాబోయే 20 సంవత్సరాలు నిలబడబోతున్నారు. 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళపతి గారి విజయ అభిమానులు కానీ మరీ ముఖ్యంగా తమిళనాడు బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న తెలుగు జిల్లాలలో విజయ్ గారికి టీవీకే పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు కూడా పూర్తిగా మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎందుకంటే 50 సీట్లు ఇక్కడ తెలుగు మాట్లాడతారా అందరూ? మాక్సిమం 40% 50% తెలుగులో ఉంటారు. కానీ అక్కడ ఉన్న తమిళలో కూడా విజయ్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే నేను ప్రచారానికి వెళ్ళి చూసాను, నేను అడిగాను. ఓకే, నేను అడిగాను, ఉన్నారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా మేము వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ టీవీకే పార్టీ అభిమానుల నుంచి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అండి. మా నాయకుడు సీఎం అవడానికి ఒక ప్రధానమైన ప్రశ్న ఉంది, మిమ్మల్ని తర్వాత అడుగుతాను. ప్రశ్న మాత్రం ఇప్పుడు అడుగుతాను, సమాధానం తర్వాత తీసుకుంటాను. తిరుచి నుంచి అంటే 2 చోట్ల పెరంబదూరు, తిరుచి నుంచి పోటీ చేశారు కదా విజయ్, ఒకటి రాజీనామా చేయాల్సి వస్తుంది. సో తిరుచి రాజీనామా చేస్తానంటున్నారు. ఈ సీటు త్రిషకి ఇచ్చే ఒక అభిమానిగా మీరు కోరుకుంటారా, పార్టీ నాయకుడిగా కోరుకుంటారా, లేకపోతే అభిమానులందరూ కోరుకుంటారు? నాకు త్రిషకి ఇచ్చే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తర్వాత తీసుకుంటాను మీ దగ్గర నుంచి నేను.